ఏమో మనమే శాశ్వతం కాదు. ఏముంది, ఆఫ్టర్ ఆల్ వెల్త్ అనేది చూసారు. ఇట్స్ తర్వాత ఎంతైనా నెంబర్ పెరగడమే, పేపర్ మీద నెంబరే. ఒక మనిషికి 10-20 కోట్ల తర్వాత ఎవరు తిన్నా అదే, ఎవరు వేసుకున్న బట్టలు, అంతకంటే ఒక కారు, ఒక ఇల్లు, అంతకంటే అవసరం లేదు ఎవరికి. చెప్పుకోవడానికి ఆ స్థలం నాది, ఆ డబ్బు నాదని తప్పించి డాక్యుమెంట్ మీదే ఉంటుంది అది, అంతే కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్. సో ప్రిపేర్డ్ పక్కా. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ప్రాక్టికల్ ఫీల్ అయ్యారు? వద్దాం ఐడియల్గా, ఆదర్శంగా మంచి చేయాలి సొసైటీకి, గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ, అన్ని లక్షణాలతో వచ్చారు, చేశారు. ఈ తిరిగిన కొద్ది రోజుల్లో ఏమనిపించింది? ఏమనిపించలేదు. నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో అలానే ఉంది అంతే. దానికి నాకేవి ఇది తెలియదు కాదు. సో ఇంగ్లీష్ లేదగలరు, ఇవన్నీ మామూలే. ఇవన్నీ ఏమండి, ఇప్పుడు అంత వెల్త్ ఉండి అంత మంచి ఉండి నేను వచ్చానంటే, అసలు ఆ స్టేజ్కి వెళ్ళానంటే ఎంత టాలెంట్ ఉండాలి. ట్రూ. అవునా? ఎంతమంది వెళ్ళగలరా? ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఎంతో